హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. శనగపిండి వాడకుండా చేసుకునే చెక్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఈ చెక్లీలు ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఒకటి తింటూ చూపిస్తాను. ఆ సౌండ్ వింటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. చెక్లీలు బొంబాయి రవ్వ లేదా సూజీ అంటారు. 1 కప్. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ పప్పులు తీసుకోండి. బియ్యపిండి 2 కప్పులు, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళు తీసుకోండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వాము, కారం, పసుపు, ఉప్పు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు, దీన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతా ఒకే దగ్గర వేయవద్దు, గడ్డలుగా అవుతుంది. కాబట్టి వేసిన తర్వాత గరిటెతో అంత బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోండి. ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఇదంతా బాగా దగ్గరకు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వెడల్పాటి ఒక ప్లేటును తీసుకొని అందులో పొడి బియ్యపిండి 2 కప్పులు వేసుకోండి. ముందుగా మనం మిక్సీ చేసుకున్న పప్పుల పొడి 1/2 కప్పు వేసుకోండి. పప్పుల పొడి జల్లించి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చెక్లీలు చాలా గుల్లగా వస్తాయి. వేడి నూనె వేసిన తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. నీళ్లు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చెక్లాల మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చెక్లి 3 రంధ్రాల గల బిళ్ళ అందులో వేసుకొని ముందుగా మనం కలుపుకున్న పిండిని అందులో పెట్టుకొని మూత మూసుకోండి. ఇప్పుడు ఒక పేపర్ మీద ఇలా మౌల్డ్ సహాయంతో ఇలా చేసుకోండి. పేపర్ మీద వేసుకున్నట్లయితే తీయడానికి ఈజీగా వస్తాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లు అంచులను బాగా అతికించుకోండి. ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి. మంట హైలో పెట్టుకోవద్దు. మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి, లోపల సరిగా కాలవు. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకోండి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయి. 2 వైపులా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో ఇవి, ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. శనగపిండి వాడకుండా కూడా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. మరి మీరు కూడా ఈ చెక్లీలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకటి తెంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.